ఓకే అండి, ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి జస్ట్ మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బుక్స్ అనమాట, మా బుడ్డోడివి, మా బాబు బుక్స్. ఇది ఇందాక ఓపెన్ చేయలేదు, అందుకనే మళ్ళీ ఇదేంటి పేరెంట్ అండ్ హ్యాండ్ బుక్ అంట. ఓకే, పేరెంట్ ఎలా ఉండాలి అనేదానికి ఒక బుక్ ఇచ్చారనమాట. ఓకే, వాట్ పేరెంట్స్ షుడ్ డూ. సో ఈ బుక్ నా కోసమే, నేనే చదువుకోవాలి కాబట్టి. అండ్ ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి, ఇంట్లో యాక్టివిటీస్ చేయడానికి అని ఇస్తారు ఈ కార్డ్స్ ఇవన్నీ. ఓకే, వచ్చేసి వీళ్ళకి లెటర్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లెటర్ వర్డ్స్ కోసం ఇవి 3 లెటర్ వర్డ్స్ అలా నేర్చుకుంటూ ఉంటారు. సో దానికోసం ఇవి వచ్చేసి చూడవచ్చు, స్మాల్ బిగ్ వాళ్ళకున్న పోర్షన్ బట్టి ఉంటుంది అనమాట. హార్ట్ ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇవి కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కార్డ్స్, ఇవన్నీ జస్ట్ వాళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఇట్లా మాస్ అన్నీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ యాక్టివిటీ కార్డ్స్, అన్నీ డిఫరెన్సెస్ కనుక్కోవడం, మెమరీ గేమ్స్ అన్నీ. ఓకే, భలే ఉన్నాయి కదండి వీళ్ళవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయండి, ఈ ఒక కవర్లో ఎన్ని ఉన్నాయో. పీటర్ ప్యాన్ అంట. దిస్ ఈజ్ ఎ స్టోరీ బుక్ అనమాట. ఇది ఒక స్టోరీ బుక్. మనం నైట్ టైము అట్లా, లేదా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్న జర్నీ టైమ్స్లో అట్లా చెప్పుకోవడానికి స్టోరీస్. ఇవి కూడా స్టోరీ కార్డ్స్ అనమాట, డిఫరెంట్ స్టోరీ కార్డ్స్. ఎప్పుడైనా పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు జర్నీస్లో అప్పుడు చెప్పుకోవడానికి బాగుంటాయండి కార్డ్స్. ఇవి మనం తీసుకెళ్ళొచ్చు కాబట్టి మనతో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్టిక్కర్ కార్డ్స్ ఇచ్చారనమాట. ఇవి కూడా అన్ని యాక్టివిటీస్కి అండి, హోమ్లో యాక్టివిటీస్కి ఇవన్నీ కూడా. ఓకే, ఈసారి బుక్స్ కంటే యాక్టివిటీస్ ఎక్కువ ఉండే. లాస్ట్ దాంట్లో ఏంటంటే ఎక్కువ బుక్స్ ఉంటుండే, యాక్టివిటీస్ కొంచెం తక్కువ ఉండే. ఇది ప్రోగ్రెస్ కార్డ్ అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్గా వస్తుంది. ఓకే.